ఫైన్. సో, జావాస్క్రిప్ట్ మీద మీకు నేను ఫస్ట్ ఇచ్చేది ఏంటండి ఇంట్రొడక్షన్. నౌ వాట్ ఈస్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? నార్మల్‌గా మనకి వెబ్ పేజెస్ ఉంటాయి కదా! బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అయ్యే వెబ్ పేజెస్. ఆ వెబ్ పేజెస్ మీద కొన్ని ఇంటరాక్షన్ మోడ్ అంటే స్టాండ్ అలోన్ కాకుండా, స్టాటిక్ వెబ్ పేజెస్ కాకుండా ఇంటరాక్షన్ ఇవ్వడం కోసం జావాస్క్రిప్ట్‌ని వాడారండి. అంటే నువ్వు ఒక డేటా దానికి ఇన్‌పుట్ టెక్స్ట్ బాక్స్‌లో ఇస్తే దానికి అది తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం, ఏదో చేయడం కోసం జావాస్క్రిప్ట్‌ని వాడారు. వెబ్ పేజెస్ అలైవ్ అన్నమాట. ఓకే. దీనికోసం కొద్దిగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సహాయం తీసుకోవడం కంపల్సరీ అయిందనమాట. సో, దీనికోసం ఏం చేశారు? స్మాల్ స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్స్ అంటే స్మాల్ ప్రోగ్రామ్స్. ఓకే. స్మాల్ ప్రోగ్రామ్స్ అని అంటే ఇట్స్ నాట్ లైక్ బిగ్ అప్లికేషన్స్ ఏమి ఉండవండి. ఇండివిడ్యువల్ ఫైల్‌లో రాసేస్తాం. ఆ ఫైల్ ఒకటి రన్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఫైల్‌లో ప్రోగ్రామింగ్ అంతా ఉంటదనమాట. దీనికి ఎక్కడ కంపైలేషన్ ఇలాంటివేమీ ఉండవండి స్క్రిప్ట్ ఫైల్స్‌కి. ఓకే. అందుకే పైథాన్ చూడండి మీకు కంపైలేషన్ ఉండదు. డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటది. అందుకే పైథాన్ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనే అంటారు. జావాస్క్రిప్ట్‌లో కూడా అంతే మీకు కంపైలేషన్ ఉండదు. ప్రోగ్రామ్ రాస్తావు కానీ కంపైలేషన్ ఉండదు. డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతది. ఓకే. దీన్నే మనం ఏమంటారంటే ఆటోమేటిక్ లోడింగ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ అని అంటాము. ఓకే. సో, జావా లానే ఉంటది జావాస్క్రిప్ట్. కానీ జావా కంటే ఈజీగా ఉంటది. ఓకే. సో, జావాస్క్రిప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఓకే. దానంతట అది ఇండిపెండెంట్‌గా వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇండిపెండెంట్ అంటే వేరే లాంగ్వేజెస్ సపోర్ట్ లేకుండా వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. సో, స్టార్టింగ్‌లో దీన్ని ఏమనేవారంటే అంటే స్టార్టింగ్ ఇది ఇండిపెండెంట్‌గా ఎప్పుడైతే వర్క్ అవుతుందో దీన్ని ఈసీఎంఏ స్క్రిప్ట్ అని అనేవారండి. ఎక్మా స్క్రిప్ట్ అని అనేవారు. అంతకు ముందు వరకు జావాస్క్రిప్ట్ కొద్దిగా జావా మీద డిపెండ్ అయ్యేది. ఎప్పుడైతే ఎక్మా స్క్రిప్ట్స్ జనరేట్ అయ్యాయో అంటే ఎక్మా స్క్రిప్ట్‌లోకి కన్వర్ట్ అయిందో, ఇంకా జావా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండానే జావాస్క్రిప్ట్ అనేది ఇండిపెండెంట్‌గా వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే జావాస్క్రిప్ట్ బేసిక్‌గా స్టార్టింగ్‌లో బ్రౌజర్స్‌లో మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇంకెక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. ఓకే. కానీ తర్వాత దాని వెర్షన్స్, అప్డేట్స్ వచ్చిన తర్వాత జావాస్క్రిప్ట్‌కి ఎలాంటి కేపబిలిటీస్ వచ్చాయి అంటే, జావా లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే దాని అప్‌గ్రేడ్స్ వల్ల. దాని మీద కూర్చొని రిసర్చ్, దాని సపోర్ట్ వల్ల. లైక్ ఇప్పుడు జావా అనేది నీకు కొన్ని సర్వర్స్‌లో రన్ చేసుకోవచ్చు. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే జావాస్క్రిప్ట్ కూడా నువ్వు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అలాగే డివైసెస్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ డివైసెస్‌లో కూడా జావాస్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో, దీన్ని జావాస్క్రిప్ట్ ఇంజిన్ అని చెప్పేసి, జావాస్క్రిప్ట్ వర్చువల్ మెషిన్ అని చెప్పేసి, జేవీఎం ఎలాగైతే ఉందో జావా వర్చువల్ మెషిన్, జావాస్క్రిప్ట్‌కి కూడా వర్చువల్ మెషిన్ ఉన్నది. సో, ఇలాంటి ఫీచర్స్ అంటే ఇది సైలెంట్‌గా ఉంటూ కొత్త ఫీచర్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడం తీసుకొచ్చేసింది. ఓకే. సో, ఇక్కడేంటంటే జావాస్క్రిప్ట్ అనేది నీకు బ్రౌజర్‌లో సపోర్ట్ చేయడం కోసం దీనికి జావాస్క్రిప్ట్ ఇంజిన్స్‌ని అటాచ్ చేసి ఇంజిన్స్ అంటే స్పెషల్ ఏమంటారు స్పెషల్ ఫీచర్స్ అనమాట. సపోజ్ జావాస్క్రిప్ట్‌లో మోస్ట్ పాపులర్ ఇంజిన్ ఏంటి అంటే వి8. వి8 దేనికి అంటే వి8 అనేది ఒక సపోర్ట్. ఒక ప్రోగ్రామ్ లేదా జావాస్క్రిప్ట్‌లో ఒక ఫీచర్. ఇదేం చేస్తదంటే క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా ఒపెరా లాంటి బ్రౌజర్స్‌కి సపోర్ట్ చేయడానికి ఈ వి8 ఇంజిన్ జావాస్క్రిప్ట్‌లో డిజైన్ చేసి పెట్టారు. ఇది ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆ బ్రౌజర్స్‌లో సపోర్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్‌ని లేదా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని ఎక్కువగా వాడడం స్టార్ట్ చేస్తారు. సో, ఆబ్వియస్‌లీ వి8 ఇంజిన్ చాలా పవర్‌ఫుల్ జావాస్క్రిప్ట్‌లో. అంటే ఆ బ్రౌజర్స్‌కి బాగా సపోర్ట్ చేస్తదనమాట. చాలా ఫ్రీగా. అదే ఫైర్‌ఫాక్స్ లాంటి బ్రౌజర్స్ కోసం అయితే ఈ సపోజ్ ఇదనుకోండి. ఇది క్రోమ్‌కి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా లాంటి బ్రౌజర్స్‌కి సపోర్ట్ చేస్తది. సో, అదే ఫైర్‌ఫాక్స్ కనుకోండి స్పైడర్ మంకీ అని చెప్పేసి ఇంకొక ఇంజిన్ ఇంట్రొడ్యూస్ చేశారు జావాస్క్రిప్ట్‌లోనే. ఇది దేనికి అంటే ఫైర్‌ఫాక్స్ సపోర్ట్ చేయడం కోసం అనమాట. ఇలాగ డిఫరెంట్ ఇది. అదే ఏమంటారంటే ఓన్లీ ఎడ్జ్ కోసం సపోర్ట్ చేయడానికి జావాస్క్రిప్ట్‌లో
ఈ నేమ్ కూడా ఉంటది. ఈ ఇంజిన్ కూడా ఉంటది. చక్ర అని చెప్పేసి ఇది ఇండియన్ నేమే. ఈ చక్ర నేమ్ తీసుకొని ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సపోర్ట్ చేయడం కోసం ఈ చక్ర అనే పేరు పెట్టారు. అలాగే నైట్రో, స్క్విరల్ ఫిష్ ఇవేవో పెట్టి చేశారండి. మొత్తానికి ఇవన్నీ దేనికి అంటే బ్రౌజర్స్‌ని ఏ బ్రౌజర్ కూడా వదలకుండా ఎనీ బ్రౌజర్ జావాస్క్రిప్ట్ సపోర్ట్ చేయాలి. అది మెయిన్ థీమ్ ఏంటంటే ఏ బ్రౌజర్‌లో అయినా సరే జావాస్క్రిప్ట్ కోడ్ స్మూత్‌గా రన్ అయిపోవాలి. సర్వర్ సైడ్ కోడింగ్ వచ్చేసరికి ఆహ్, ఫైల్స్‌ని రీడ్ చేయడం గానీ, రైట్ చేయడం గానీ, అంటే కొత్త ఫైల్స్‌ని ప్రాసెస్ అంటే జావా లాగా లేదా నెట్వర్క్ సపోర్ట్ ఇవ్వడం కోసం లేదా సింపుల్‌గా సర్వర్ సైడ్ కోడింగ్ కావాలి అంటే నీకు జావా స్క్రిప్ట్‌లో నెక్స్ట్ స్టేజ్ అయిన నోడ్ జేఎస్ సపోర్ట్ చేస్తది. నోడ్ జేఎస్. ఓకే. సో, అలాగా డిఫరెంట్ సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. అదే ఫ్రంట్ ఎండ్ సైడ్ నీకు సపోర్ట్ కావాలి. ఫ్రంట్ ఎండ్ బాగా డిజైన్ జేసుకోవాలనుకుంటున్నాను. బాగా నాకు సపోర్ట్ కావాలి అనుకుంటే నీకు యాంగులర్ జేఎస్ ఉంది. లేదా రియాక్ట్ జేఎస్ ఉంది. ఓకే. రియాక్ట్‌లోనే ఇంకా నువ్వు ఇంకా ఉందండి. యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ జేఎస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇందులో మళ్ళా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో సబ్ ఫీచర్స్ ఉన్నాయి. రియాక్ట్ నేటివ్ అలాగే వెనిలా జావాస్క్రిప్ట్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేసాయి. సో, జావాస్క్రిప్ట్ ఎలా తయారైందంటే ఇప్పుడు నార్మల్ జావా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని దాటి చాలా దూరం వెళ్ళిపోయిందది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 కూడా ఓన్లీ జావాస్క్రిప్ట్ యూజ్ చేసేయొచ్చు ఇప్పుడు. జావాతో మీరు ఓన్లీ బ్యాక్ ఎండే చేయగలరు. ఫ్రంట్ ఎండ్ చేయడం చాలా కష్టం. పైథాన్‌తో అయినా అంతే. కానీ జావాస్క్రిప్ట్ అలా కాదండి. బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా జావా ఇచ్చేస్తది. సో, జావా అనేది అంత అడ్వాన్స్‌డ్ జావాస్క్రిప్ట్ అనేది అంత అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్ళిపోయింది. నౌ కమింగ్ టు ద కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో, జావాస్క్రిప్ట్‌లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? ఎందుకు నేర్చుకోవాలి? ఇది చాలా లైట్ వెయిట్. అంటే తక్కువ రిసోర్సెస్‌ని వాడుకుంటది. అవసరమైతే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లా కూడా బిహేవ్ చేస్తది. అంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్ ఈ ఫీచర్స్ కూడా జావాస్క్రిప్ట్‌లో నీకు అవైలబుల్. ఓకే. జావాతో సమానంగా జావా కంటే ఎక్కువగా నీకు ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయండి. ఓకే. సో, ఎనీ బ్రౌజర్ సపోర్ట్ చేస్తది. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తది. సి లాంగ్వేజ్ వచ్చినోడు కూడా ఈజీగా జావాస్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. ఓకే. అంతే కాదండి. ఇంకెలా చెప్పాలి అంటే మీకు కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఇది. అంటే జావా ఎలాగైతే జాగ్రత్తగా రాయాలో జావాస్క్రిప్ట్ కూడా అలాగే రాయాలి. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి సపోర్ట్ చేస్తది. మ్యాక్, విండోస్, లైనక్స్ అన్నిటికి సపోర్ట్ చేస్తది. ఓకే. అన్ని వెబ్ బ్రౌజర్స్‌ని సపోర్ట్ చేస్తది. స్టార్టింగ్ దీన్ని 1993 లేదా 1994లో ఇంట్రొడ్యూస్ చేశారండి. ఓకే. ఆండర్సన్ అన్నవాడు. పేరు ఆండర్సన్. ఆండ్రీ ANDRESSE ఏదోలా వస్తది. మార్క్ ఆండర్సన్ అని చెప్పి ఒకడు ఆ టైంలో ఇంట్రొడ్యూస్ చేశారు. అంతవరకు జావాస్క్రిప్ట్ తెలీదు జనాలకి. 1995లో దాన్ని కొంతమంది ఓకే. బెర్డెన్ అని చెప్పి ఒకడు ఇలాగని చెప్పి తర్వాత జావా దాన్ని ఓన్ చేసుకొని సన్ మైక్రో సిస్టమ్స్‌లో కలిపేసుకొని 1995 తర్వాత దాన్ని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఒక ఆహ్ బ్రౌజర్ సపోర్ట్‌కి చెక్ చేశారు. లైవ్ స్క్రిప్ట్ అని చెప్పేసి దాని ఫస్ట్ నేము. ఆ లైవ్ స్క్రిప్ట్ అలాగా ముందుకెళ్ళిపోయి జావాస్క్రిప్ట్ కింద మారింది. ఓకే. సో, ఇక్కడేంటంటే ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు క్లయింట్ సైడ్ వాలిడేషన్ చేసుకోవచ్చు. క్లయింట్ సైడ్ ఏంటి? సో, అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు జావాస్క్రిప్ట్ యూజ్ చేసి క్లయింట్ సైడ్ వాలిడేషన్ అంటే మీకు బ్రౌజర్ లెవెల్‌లోనే వాలిడేషన్స్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే డ్రాప్ డౌన్ మెన్యూస్. ఓకే. అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఒక డ్రాప్ డౌన్ ఇలా డౌన్ అవుతుంది కదా! ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఒకటొస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఒకటొస్తుంది. ఇలాంటి డ్రాప్ డౌన్ మెన్యూస్ బ్రౌజర్ లెవెల్‌లో మనం చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ డేట్ అండ్ టైమ్‌ని కూడా మనం జనరేట్ చేసి డిస్‌ప్లే చేసుకోవచ్చు. డేట్ అండ్ టైమ్‌ని లేదా ఇంటర్నెట్ డేట్ అండ్ టైమ్‌ని అలాగే పాపప్ విండోస్
ఓకే. పాపప్ విండోస్ అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇక్కడ క్వెషన్ మార్క్‌కి వెళ్ళి అబౌట్ నోట్‌ప్యాడ్ అన్నాననుకోండి. నాకు ఇలా ఒక చిన్న పాపప్ వచ్చింది చూసారా? ఇలాంటి పాపప్ విండోస్ ఇలాంటివన్నీ కూడా మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం జనరేట్ చేసుకోవచ్చనమాట. అలాగే డైలాగ్ బాక్సెస్ అంటే నువ్వు ఏదైనా ఇన్‌పుట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని తీసుకోవడం. కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్సెస్ అలాగే క్లాక్స్ ఇలా ఏదైనా సరే మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ప్రెజెంట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. ఆహ్, ఎనీ డౌట్ అండి? ఇంతవరకు ఎనీ డౌట్? నో సార్. ఓకే. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లానే జావాస్క్రిప్ట్‌లో కూడా అండి అన్నీ ఉంటాయి. అంటే జావాస్క్రిప్ట్‌లో కామెంట్స్ ఉంటాయి, జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, గ్రేటర్ థాన్, లెస్ థాన్, అర్థమెటిక్, రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఓకే. సో, జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం అంటే ఆల్మోస్ట్ మీరు మళ్ళా జావాని స్టార్టింగ్ నుంచి నేర్చుకోవడమే. బట్ విత్ డిఫరెంట్ సింటాక్స్. డిఫరెంట్ సింటాక్సెస్‌తో నేర్చుకుంటారు. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న అప్లికేషన్ నేను చేసి చూపిస్తాను. ఇగ్నోర్ దిస్. డూ యూ విష్ టు ఎనేబుల్ అడిషనల్ జావా సోర్సెస్ రీకన్సైలింగ్? ప్రస్తుతానికి వద్దు. ఇదంతా కాదు. జస్ట్ ఇది ఇగ్నోర్ చేయండి. ఇదంతా జావా ప్రోగ్రామింగ్. Now what I'll do is ఓపెన్ ఫోల్డర్, ఒక కొత్త ఫోల్డర్కి వెళ్ళిపోదాము లేదా క్రియేట్ చేసేద్దాం. జేఎస్ డెమో అంతే. సో వన్స్ ఆ పేజ్ ఆ ఫోల్డర్ లోడ్ అవ్వగానే ఐ విల్ షో యూ హౌ టు రైట్ ద బేసిక్ జావాస్క్రిప్ట్ కోడ్ అంటే. ఓకే. సో 2 రకాలుగా 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో జావాస్క్రిప్ట్ అవుట్‌పుట్‌ని మనం చూడొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి జావాస్క్రిప్ట్ అంటే సెపరేట్‌గా మళ్ళా హెచ్టీఎంఎల్ కోడ్‌లోనే రాస్తాము. అంటే హెచ్టీఎంఎల్‌లో రాయొచ్చు. మీరు ఎలాగైతే సీఎస్ఎస్‌లో సీఎస్ఎస్‌లో ఏమేమి నేర్చుకున్నాం మనము? మీకు బాగా గుర్తుంటే సీఎస్ఎస్‌లో మనం ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అని నేర్చుకున్నాము. జావాస్క్రిప్ట్‌లో కూడా ఉంటది. బట్ ఇన్‌లైన్ కాదు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్స్ ఉంటాయి. అంటే సేమ్ హెచ్టీఎంఎల్ పేజ్‌లో ఒక ట్యాగ్ యూజ్ చేసి ఆ ట్యాగ్ మధ్యలో జావాస్క్రిప్ట్ కోడ్ అంతా రాసేసుకోవడం. ఓకే. ఇంకా ట్యాగ్ అంటే ఏంటి? ఎందుకు దాయడం? ఆ ట్యాగ్ నేమ్ ఏంటంటే స్క్రిప్ట్. స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి నువ్వేం చేయొచ్చు? ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాసేసుకోవచ్చు. అంటే ఈ స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్, స్క్రిప్ట్ క్లోజ్ ట్యాగ్ వాడేసి ఇన్ బిట్వీన్ నువ్వేం రాస్తావో అదంతా కూడా జావాస్క్రిప్ట్ కోడే అవుతది. ఓకే. సో, ఇక్కడ నువ్వు జేఎస్ కోడ్ రాసుకో. ఎక్స్టర్నల్ అంటే మీకు తెలుసు. సెపరేట్‌గా ఒక డాట్ సీఎస్ఎస్ కాదు డాట్ జేఎస్ ఫైల్ క్రియేట్ చేసి డాట్ జేఎస్ ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ క్రియేట్ చేసి అందులో మీరు జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాసేసి ఈ హెచ్టీఎంఎల్ ఫైల్‌లో లింక్ చేసేయడమే. దట్స్ ఇట్. దీన్నే మనం ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అని అంటాం. 2 చూద్దాం. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలవాటు ఉంది కాబట్టి అస్సలేం తెలియకుండా మీరు లేరు కాబట్టి కోర్ జావా మీకు ఐడియా ఉంది కాబట్టి ఈ జావాస్క్రిప్ట్ క్లాసెస్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నానో చాలా స్మూత్‌గా మీకు అర్థమైపోతాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. సో, నేనేం చేస్తానంటే డెమో ఇలా రాద్దాం. జేఎస్ డెమో 1.html అని అంటాను. సో, మీరు మళ్ళా గుర్తుపెట్టుకోండి హెచ్టీఎంఎల్ ఫైల్సే మనం క్రియేట్ ఇదేంటిది? జస్ట్ వెయిట్. ఇక్కడ క్రియేట్ చేద్దాం. జేఎస్ డెమో 1.html దట్స్ ఇట్. సో, నార్మల్ హెచ్టీఎంఎల్ పేజెసే రాస్తామండి. కాకపోతే జావాస్క్రిప్ట్ సపోర్ట్ చేస్తూ రాస్తాం. జావాస్క్రిప్ట్‌ని మనం మైండ్‌లో పెట్టుకొని రాస్తాం అన్నమాట. ఓకే. సో, లైక్ ఎవ్రీ అదర్ డే మనం ఎలాగైతే రాస్తున్నామో రాద్దాం. జేఎస్ డెమో 1. సో, ఇందులో మీరు జావాస్క్రిప్ట్ కోడ్‌ని నార్మల్‌గా సీఎస్ఎస్ కోడ్ అనుకోండి. మీరు హెడ్ ట్యాగ్ లోపల ఇంటర్నల్ సీఎస్ఎస్ అయితే హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ ట్యాగ్స్ పెట్టి రాయాలి. అదే జావాస్క్రిప్ట్ కోడ్ అనుకోండి
మీరు హెడ్ ట్యాగ్ లోపలైనా రాసుకోవచ్చు, బాడీ ట్యాగ్ లోపలైనా రాసుకోవచ్చు. ఎనీవేర్ యూ కెన్ రైట్. ఇక్కడ రాయాలి, అక్కడ రాయాలి అనేది జావాస్క్రిప్ట్ కోడ్‌కి కండిషన్స్ లేవు. ఎనీవేర్ యూ కెన్ రైట్. ఓకే. రికమెండేషన్ ఏంటి అంటే బాడీ ట్యాగ్‌లోనే రాయమంటున్నారు. ఆల్ హెచ్‌టీఎంఎల్ కోడ్, ఆల్ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ కోడ్ రాసేసుకో ఫస్ట్. తర్వాత ఆల్ సిఎస్ఎస్ కోడ్ రాసేసుకో. రికమెండేషన్ ఇది. సిఎస్ఎస్ కోడ్ రాసేసుకో. అప్పుడు జేఎస్ కోడ్ రాసుకో. ఇది రికమెండేషన్. ఎందుకు ఇలాగంటారంటే నార్మల్‌గా అయితే స్టార్టింగ్ మీకు ఎక్కడ ఏ క్లాసెస్ చూసినా ఫస్ట్ జేఎస్ కోడ్ రాసేస్తారు. సిఎస్ఎస్ కోడ్, జేఎస్ కోడ్ రాస్తారు. ఆ తర్వాత బాడీ ట్యాగ్ లోపలికొచ్చి హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తారు. కానీ రికమెండేషన్ అలా ఉండదు. రికమెండేషన్ ఎలా ఉంటదంటే ముందు హెచ్‌టీఎంఎల్ లేదా సిఎస్ఎస్ కోడ్ రాసేసుకో. రాసేసుకొని కరెక్ట్ రికమెండేషన్ ఏంటంటే సిఎస్ఎస్‌కి సెపరేట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాసుకో. జావాస్క్రిప్ట్‌కి సెపరేట్ జేఎస్ కోడ్ రాసుకో. ఎక్స్టర్నల్ జేఎస్ కోడ్ రాసుకో. అన్నీ కలిపి ఒకటే ఫైల్‌లో రాయొద్దు. అన్నీ కలిపి ఒకటే ఫైల్‌లో రాయాల్సి వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు రైట్ ద జావాస్క్రిప్ట్ కోడ్ ఎట్ ది ఎండ్. బాడీ ట్యాగ్‌లో ఎండ్‌లో రాసుకో. ఎందుకంటే ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ లోడ్ అయిపోయి డిస్‌ప్లే అయిపోద్ది. సిఎస్ఎస్ లోడ్ అయిపోయి డిస్‌ప్లే అయిపోద్ది. అంటే ఒక యూజర్ ఒక పేజ్‌ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన 1 ఆర్ 2 సెకండ్స్‌లో ఈ 2 ఓపెన్ అయిపోతాయి. ఇది ప్రోగ్రామింగ్ కనుక కొద్దిగా లేట్ అవుతది లోడ్ అవ్వడానికి. బట్ యూజర్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఏది క్లిక్ చేయడు కనుక ఇంకొక 1 ఆర్ 2 సెకండ్స్ టైం గ్యాప్ ఉంటది. ఈ టైం గ్యాప్‌లో కోడింగ్ లాంగ్వేజ్ అయిన జావాస్క్రిప్ట్ అనేది లోడ్ అవుతుందనమాట. సో, జావాస్క్రిప్ట్ కోడ్‌ని ముందు నువ్వు లోడ్ చేస్తే ఏమవుతదంటే ప్రెజెంటేషన్ లోడ్ అవ్వడానికి టైం పడతది. సో, బెటర్ ఏంటి అంటే ఈ ఆర్డర్‌లో డిస్‌ప్లే చేసుకో. ఇంకా బెటర్ ఏంటి అంటే దేనికది సెపరేట్‌గా ఎక్స్టర్నల్ ఫైల్స్ మెయింటైన్ చేసుకో. ఇది బేసిక్ అండి. నౌ బాడీ ట్యాగ్‌లో మనం ఏదైనా రాయాలి జావాస్క్రిప్ట్ కోడ్ అంటే ఎలా? స్క్రిప్ట్ అనే ట్యాగ్ రాసుకోమని చెప్పాను. సింపుల్‌గా స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో రాసేసుకో. నార్మల్‌గా జావాలో అవుట్‌పుట్ లైన్‌లో ఏదైనా ప్రింట్ చేయాలంటే మీరు system.out.println అని వాడతారు. సిలో ప్రింట్ఎఫ్ వాడతారు. పైథాన్‌లో ప్రింట్ వాడతారు. జావాస్క్రిప్ట్‌లో ఇలా రాయాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ రాసేసి సెమీకోలన్స్ పెట్టుకోండి. ఈ లోపల డబుల్ కోట్స్‌లో నువ్వు ఏది కావాలంటే అలా రాసేసుకో. దిస్ ఈజ్ మై ఫస్ట్ జేఎస్ కోడ్ పేజ్. అంతే. దట్స్ ఇట్. సేవ్ దిస్. ఈ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ మీరు బ్రౌజర్‌లో ఓపెన్ చేసేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు జావాస్క్రిప్ట్ కోడ్ అనేది అక్కడ డిస్‌ప్లే అయిపోతుంది. ఇదిగోండి ఆల్రెడీ వచ్చింది. చూస్తే దిస్ ఈజ్ మై ఫస్ట్ జేఎస్ కోడ్. యూ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. ఇక్కడ ఇంకొక లైన్ కూడా రాయొచ్చు. అంటే ఇంకొకలా కూడా డిస్‌ప్లే చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ మీరు బ్రౌజర్‌లోనే కాకుండా అవుట్‌పుట్ స్క్రీన్ కూడా ఉంటది దీనికి. దీన్ని కన్సోల్ అంటాము. అక్కడ ప్రింట్ చేయడానికి console.log అని అంటాము. దిస్ ఈజ్ కన్సోల్ అవుట్‌పుట్ అని అంటాము. ఇది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ రాదు. మీరు రిఫ్రెష్ చేస్తే ఇక్కడేమీ రాదది. మీరు బ్రౌజర్ పేజ్‌కి వెళ్ళిన తర్వాత F12 ప్రెస్ చేయండి. F12 లేదా ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేసి మోర్ టూల్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళా మీరు ఎందులోకి వెళ్ళాలి ఇది. ఎందులోకది డెవలపర్ టూల్స్‌లోకి వెళ్ళి అది చాలా సెట్టింగ్ లోపలికి ఈ డెవలపర్ టూల్స్‌లోకి వెళ్ళి ఇక్కడ కన్సోల్ అని క్లిక్ చేయాల. చేస్తే ఇక్కడ చూసారా మీకు కనిపించింది దిస్ ఈజ్ కన్సోల్ అవుట్‌పుట్ అని చెప్పేసి అక్కడ వస్తది. లేదా దీనికి షార్ట్ కట్ ఏంటండి సింపుల్‌గా బ్రౌజర్ దగ్గరికి వచ్చేసి F12. ఓకే. F12 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా కన్సోల్‌లోకి వచ్చేస్తారు. దిస్ ఈజ్ కన్సోల్ అవుట్‌పుట్. ఇక నేను మార్చాననుకోండి దిస్ ఈజ్ కన్సోల్ అవుట్‌పుట్ అగైన్ అని చెప్పి సేవ్ చేయండి. ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేయండి. జస్ట్ రిఫ్రెష్ ద పేజ్. దిస్ ఈజ్ కన్సోల్ అవుట్‌పుట్ అగైన్. ఇక్కడ కన్సోల్ అవుట్‌పుట్ స్క్రీన్‌లో ఇక్కడ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. బ్రౌజర్‌లో ప్రింట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని ప్రింట్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు వేరియబుల్స్. జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్ 3 టైప్స్‌లో రాస్తామండి. అంటే డేటా టైప్స్ గట్టా వాడం. ఎందుకంటే ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. పైథాన్‌లో కూడా వాడం. డేటా టైప్స్ మెన్షన్ చెయ్యం. జావాస్క్రిప్ట్‌లో కూడా డేటా టైప్ ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్, ఇది క్యారెక్టర్, ఇది స్ట్రింగ్ అని మనం మెన్షన్ చేయం. బట్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్‌ని మనం రాసుకోవచ్చు జావాస్క్రిప్ట్‌లో. ఫస్ట్ వన్ ఈస్ విఏఆర్. విఏఆర్ అని పెట్టి వేరియబుల్ రాసేస్తాం. ఎక్స్, వై, జెడ్ అని చెప్పేసి. రెండోది లెట్. మూడోది CONST కాన్స్టెంట్. ఈ 3 వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. బట్ ఎక్కువగా వాడేది విఏఆర్. దాని తర్వాత అడ్వాన్స్డ్‌ది లెట్.
ఇది ఏంటంటే కాన్స్టెంట్ వేరియబుల్స్‌కి వాడేది. బట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఉన్నది. వీఏఆర్‌కి, లెట్‌కి స్లైట్ డిఫరెన్స్ ఉన్నది. వి విల్ డిస్కస్ ఇప్పుడే డిస్కస్ చేస్తాను నేను. ఓకే. బట్ ముందు ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. తర్వాత ఈ వీఏఆర్‌కి, లెట్‌కి, కాన్స్టెంట్‌కి డిఫరెన్సెస్ చూద్దాం. యాక్చువల్‌గా వాటన్నిటిని కవర్ చేస్తూ నేను ఎగ్జాంపుల్స్ కూడా రాశాను. అవి మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. లెట్ మీ రైట్ సమ్ వేరియబుల్స్. వీఏఆర్ ఏ ఈక్వల్ టు 10. ఓకే. మీకు సేమ్ లైన్‌లో వేరియబుల్ కావాలంటే అక్కడే రాసేసుకోండి. లేదా సెపరేట్‌లో కావాలంటే బి ఈక్వల్ టు 5. ఓకే. సో, వీఏఆర్ సి ఈక్వల్ టు లేదంటే సింపుల్‌గా console.log ఏ ప్లస్ బి ఇలా రాస్తాం. ఎడిషన్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ మీరు ప్లస్ పెట్టినా పర్లేదు, జావా లాగా కామా పెట్టినా పర్లేదు. లెట్ మీ చెక్ ప్లస్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. ఏం లేదు, జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్కి రండి, బ్రౌజర్లో రిఫ్రెష్ చేయండి, దట్స్ ఇట్. ఎడిషన్ ఈస్ 105. నో, నాట్ సపోర్టెడ్. ప్లస్ పెడితే ఎడిషన్ జరిగిపోయిందంటే కన్కాటినేషన్ అయిపోయింది. ఇట్ షుడ్ బి 15 రైట్. సో కామా పెట్టండి. కామా పెట్టి దీన్ని ఎన్క్లోజ్ చేసుకుందాం. ఓకే. నౌ లెట్స్ కమ్ హియర్ అండ్ రిఫ్రెష్ అండ్ సీ. ఎస్. సో కామా పెట్టండి. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ కామా పెట్టండి. పైథాన్లో కూడా ఇలానే ఉంటుంది. console.log బదులు ప్రింట్ అంటాం అక్కడ, అంతే, ఇంకే డిఫరెన్స్ ఉండదండి. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పర్సంటేజ్, అదే రిమైండర్, డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్. అలాగే మీకు స్క్రిప్టింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకొక అడ్వాంటేజ్, యూ కెన్ యూజ్ డబుల్ స్టార్, ఆల్సో యూ కెన్ యూజ్ డబుల్ హ్యాష్. ఏంటో చెప్తాను నేను, డోంట్ వరీ. డబుల్ హ్యాష్ పనిచేస్తుందో లేదో నాకు తెలీదు. క్లోజింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. డబుల్ హ్యాష్ పనిచేయదు, ఓన్లీ డబుల్ స్టార్. మేబీ డబుల్ స్టార్ కెన్ వర్క్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అంతా ఎడిషన్ 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 అని రాసేసాను. యు నో వాట్ టు చేంజ్ హియర్. ఇలాంటివన్నీ మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎంతండి, 10 into 5 50. డివిజన్, ఎడిషన్. యా, ఇదేంటంటే 10 power 5. ఇది ఏ స్టార్, ఏ డబుల్ స్టార్ బి అంటే ఏ వాల్యూ 10 పవర్ బి అంటే 5. 10 power 5 ఎంత, 10,000. సారీ 1,00,000. అదే చూపించిందండి, అంతే. అదే అవుట్పుట్ మీరు ఎక్కడ కావాలి అనుకుంటే ఈ console.log తీసేసి document.write రాసుకోండి. బోత్ ఆర్ సేమ్, నో డిఫరెన్స్. ఓకే. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి వర్క్ అవుతుంది, అంతే. మీకు నెక్స్ట్ కమింగ్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్ కూడా మీకు ట్రూ ఆర్ ఫాల్స్లోనే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ console.log ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని అడిగాను. ఏ వాల్యూ ఎంత అండి, 10, బి 5. 10 గ్రేటర్ దాన్ 5. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ట్రూ ఆ ఫాల్సా? యు సీ ట్రూ, జావా లాగే ట్రూ. ఏ లెస్ దాన్ బి అడుగుదాం. సెమీకోలన్ కంపల్సరీ కాదు, బట్ పెట్టడం చాలా మంచి ప్రాక్టీస్. ఏ లెస్ దాన్ బి, జావా స్క్రిప్ట్లో సెమీకోలన్ కంపల్సరీ కాదు. ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇలా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయండి జావా స్క్రిప్ట్లో. మనం జావా స్క్రిప్ట్ కొంచెం పెద్దగానే కవర్ చేస్తాము, సో డోంట్ ఇగ్నోర్ ఇట్. ముందుకు వెళ్ళేసరికి జావా స్క్రిప్ట్లో డెప్త్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది జావాకిను జావా స్క్రిప్ట్కిని. స్టార్టింగ్ అంతా జావాలోనే ఉంటుందండి, కానీ మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్న కొద్దీ జావా స్క్రిప్ట్కి చిన్న సింటాక్సెస్, సింబల్స్, కొన్ని ఫీచర్స్ అలా డిఫరెంట్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే జావా స్క్రిప్ట్ అనేది జావా నుంచి విడిపోయి తనకు తానుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కొత్త ఫీచర్స్తో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఫీచర్స్ మనం జావాలో చూసి ఉండం, అలా అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా వేరియబుల్స్, డేటా టైప్స్ లెక్కలోకి వస్తాయి మనకి. నౌ కమింగ్ టు డేటా టైప్స్ గురించి స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డేటా టైప్స్ నార్మల్గానే పనిచేస్తాయండి. అంటే మీరు ఇచ్చే డేటా బట్టి అది ఏ డేటా టైపో డిసైడ్ అయిపోద్ది. ఇప్పుడు 10 అయితే 10, ఇదైతే ఇలాగా. మీకు డేటా టైప్ తెలుసుకోవచ్చు కావాలి అనుకుంటే జావా స్క్రిప్ట్లో. యూ కెన్ నో ద డేటా టైప్.
డేటా టైప్ తెలుసుకోవాలి అంటే జావా స్క్రిప్ట్లో యూ కెన్ యూజ్ ఏ ప్రీడిఫైన్డ్ ది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. console.log of a type of లేదా టైప్ ఆఫ్ ఏ అని రాద్దాం. ఓకే, టైప్ ఆఫ్ ఏ అలా రాయాలి. టైప్ ఆఫ్ ఇస్ ఏ లేబుల్. చూద్దామండి లాస్ట్ లైన్లో అవుట్పుట్ ఏమొస్తుందో. సి ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ నెంబర్. ఏ వాల్యూ డెసిమల్ చేద్దాం 10.34. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏంటో చూద్దాం. నెంబర్. ఓకే, ఇది ఫ్లోట్ ఇంటీజర్ అని డివైడ్ చేయదు, సింపుల్గా మొత్తం అన్నింటినీ కలిపి నెంబర్స్లోకి తీసుకుంటుంది. ఓకే, అదే మనం ఒక బూలియన్ వాల్యూ ఒక స్ట్రింగ్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సి ఈక్వల్ టు బూలియన్ ట్రూ అని ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ సి ఎంతో అడుగుదాం. టైప్ ఆఫ్ సి, టైప్ ఆఫ్ సి, సి బూలియన్ అని చెప్తుంది. అదే మీరు ఇక్కడ సింగిల్ కోట్లో ఏదైనా రాయండి. హలో సింగిల్ కోట్లో రాశానండి, కానీ ఎక్కువ క్యారెక్టర్స్ రాశాను. ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ యాజ్ స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అంటుంది. డబుల్ కోట్స్లో రాస్తాను. హలో అగైన్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జావాలో క్యారెక్టర్స్ వేరు, స్ట్రింగ్స్ వేరు. సింగిల్ కోట్లో పెట్టేది క్యారెక్టర్, డబుల్ కోట్లో పెట్టేది స్ట్రింగ్. జావా స్క్రిప్ట్కి పైథాన్కి అలాంటి తేడాలు ఉండవండి. స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రింగ్. నువ్వు సింగిల్ కోట్లో పెట్టినా, డబుల్ కోట్లో పెట్టినా, సింగిల్ క్యారెక్టర్ రాసినా, మల్టిపుల్ క్యారెక్టర్స్ రాసినా అది తీసుకునేది మాత్రం స్ట్రింగ్ ఫార్మాట్లోనే. వన్ అండ్ ఓన్లీ స్ట్రింగ్ ఫార్మాట్లో మాత్రమే తీసుకుంటుంది జావా స్క్రిప్ట్లో. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ మీరు. అండ్ దెన్ మనకి ఇంకేం తెలుసుకోవచ్చు మనం జావా స్క్రిప్ట్లో. ఆపరేటర్స్ మీకు అన్ని జావాలో ఉన్నట్టే ఉంటాయండి. అర్థమెటిక్, కంపారిజన్, రిలేషనల్, బిట్ వైజ్, ఓకే అన్నీ ఉంటాయి. ఎక్కడ ఏ డిఫరెన్స్ రాదు, అవసరాన్ని బట్టి వాడేస్తుంటాం. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయి కానీ జావా స్క్రిప్ట్లో జావా కంటే తక్కువ అయితే ఉండవు. అది అవసరాన్ని బట్టి మనం నేర్చేసుకుందాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మీద జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి ఈ స్క్రిప్ట్ అంతా నేను తీసేస్తున్నాను. ఇది మీరు వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలండి. సిఎస్ఎస్ పెండింగ్ ఉంటే దాన్ని అలా వదిలేసి జావా స్క్రిప్ట్ ముందు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 20 ఏదో తీసుకుందాం. తీసుకొని ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 25, ఏ గ్రేటర్ దాన్ 25, సేమ్ ఓపెన్ క్లోజ్ అంతా సేమే. నేను ఈసారి డాక్యుమెంట్ డాట్ రైట్ వాడతాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ కామా ఈస్ గ్రేటర్ సెమికాలన్ ఎల్స్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ఈస్ స్మాలర్. అంతే, ఏదో రాశాను, ఐదర్ ఇఫ్ ఆర్ ఎల్స్. ఓకే రైట్, ఫైన్. సో లెట్ us రిఫ్రెష్ ఇట్ అండ్ సి. చూసారు కదా, ఎక్కడ కంపైలేషన్ గట్ట ఏమీ ఉండదు. ఈసారి డాక్యుమెంట్ డాట్ రైట్ అన్నాను, సో ఇక్కడ రావాలి అవుట్పుట్. సో 20 ఈస్ స్మాలర్. ఓకే, సో దీన్ని 30 చేద్దాం. సో ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ ఏం రావాలండి, 30 ఈజ్ గ్రేటర్ అని రావాలి. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఏమి లేదు కాబట్టి ఇక్కడ కన్సోల్లో మనకి ఏమీ రాదు. నథింగ్ వీ విల్ గెట్. ఇలాగే ఇఫ్ ఎల్స్, ఓకే ఎల్స్ ఇఫ్ లాడర్, స్విచ్ కేస్ అన్నీ ఉంటాయండి, ఏది మిస్ అవ్వదు. వాటన్నిటిని కవర్ చేస్తూ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అది మీ ఓపికే. మాకు స్విచ్ కేస్ డౌట్ ఉంది, జావా స్క్రిప్ట్లో ఎలా చేస్తారో మాకు తెలియదు, స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. ఓకే, అలాగే లూప్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అండి, సేమ్. మీకు అందరికీ జావా చాలా డీటెయిల్గా నేను చెప్పాను కనుక లూప్స్ మీద నేను అంత డెప్త్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు మళ్ళా. ఎందుకంటే అది అనవసరమైన టైం వేస్ట్ పని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ జావాకి లూప్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, I++, డాక్యుమెంట్ డాట్
రైట్ ఆఫ్ హలో వరల్డ్ కావాలనుకుంటే మీరు ఆ ఈ వాల్యూని కూడా ప్రింట్ చేయొచ్చు. లెట్ us execute and see. చూడండి, హలో వరల్డ్ 1, హలో వరల్డ్ 2. మీకు నెక్స్ట్ లైన్ కావాలంటే ఏం చేయాలంటే, బ్రౌజర్లో కదా ప్రింట్ చేస్తున్నారు మీరు నెక్స్ట్ లైన్, మీరు జావాలో ఆటోమేటిక్గా ప్రింట్ వెళ్ళాలంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది. జావా స్క్రిప్ట్లో నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే, ప్రింట్ వెళ్ళాలంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళదండి. యూ హ్యావ్ టు యాడ్ సమ్ మోర్ థింగ్స్ టు ఇట్. ఎలా యాడ్ చేయాలి? యూ కెన్ ఐదర్ యూజ్ ప్లస్ ఆర్ కామా. ఇది హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేస్తున్నారు, మర్చిపోవద్దు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా పెట్టాల్సింది ఏంటి? బిఆర్ ట్యాగ్, బ్రేక్ లైన్. సి ఎలా వస్తుంది, ఆ డిఫరెన్స్ మాత్రం మీరు గుర్తించాలి. దిస్ ఈస్ వెన్ యూ ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ బ్రౌజర్. ఇదే పని మీరు కమెంట్ చేసేసి console.logలో చూసారనుకోండి, console.log ఆఫ్ hello world i చూద్దాం, కన్సోల్లో చూద్దాం. కన్సోల్కి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూసారు కదా, జావాలో కూడా అంతే కదా, నెక్స్ట్ లైన్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది కన్సోల్ అవుట్పుట్స్లో. కానీ అవుట్పుట్ స్క్రీన్స్లో మాత్రం కావాలి అంటే మాత్రం మీరు ఎలా రాయాల్సిందే. ఓకే, రెండు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, అది అటు ఇది ఇటు, దేని పని అది చేసుకుంటుంది. ఫైన్. ఓకే, లెట్ us అబ్జర్వ్ హౌ టు రైట్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. నువ్వు ఫంక్షన్ రాయాలి అంటే జావాలో పబ్లిక్ వాయిడ్ ఏదో పెడతావు, పైథాన్లో డిఈఎఫ్ అని రాస్తాం. జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ రాయాలి అంటే ఫంక్షన్ అని రాయాలి ఫస్ట్. ఈ కీవర్డ్ మ్యాండేటరీ. ఫంక్షన్ నేమ్. ఓకే, ఫంక్షన్ నేమ్ ఏదో డిస్ప్లే ఏదో నేమ్ తీసుకున్నాను, మిగిలినంతా సేమ్ అండి. మళ్ళీ ఫంక్షన్ డిస్ప్లే. ఈ లోపల ఏం చేయొచ్చు అంటే, ఈ ఫంక్షన్స్ చాలా రకాలు ఉంటాయి. ఇందులో అవుట్పుట్ స్క్రీన్లో ప్రెజెంట్ అయ్యేది ఒకటైతే కన్సోల్లో ప్రింట్ అయ్యేది ఒకలా ఉంటుంది. మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. console.log హలో వరల్డ్ అని అనేస్తాను, హలో వరల్డ్ అనేస్తాను కరెక్టే, కానీ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేయలేదు, ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. అవుట్పుట్ చూడండి, ఇక్కడికి వచ్చి రెండు బ్లాంకే. సో నీకు console.log అనేది నీకు ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి? అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ఏంటి, కన్సోలా లేకపోతే బ్రౌజరా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ బ్రౌజర్లో ప్రింట్ చేస్తాను. ఈ console.log బదులు నేను ఏం రాస్తానంటే, లేదంటే ఇలాగే కంటిన్యూ చేసేద్దాం. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటండి, హౌ టు కాల్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎందులోనండి, ఇన్ కన్సోల్. సో కన్సోల్లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు? ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఫంక్షన్ కాల్ గట్ట గుర్తుంది కదండి. ఓకే, ఓకే. సో ఈ ఫంక్షన్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక పద్ధతి, console.log రాశారు కనుక యూ కెన్ సింప్లీ యూజ్ దట్ నేమ్ డిస్ప్లే అని పెట్టేసి, నౌ లెట్ us ట్రై టు రిఫ్రెష్ ఇట్ అండ్ సీ. చూసారా ఎర్రర్ రిపోర్ట్ ఎలా వచ్చిందో? తప్పుగా కాల్ చేస్తే అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, డిస్ప్లే ఈస్ నాట్ డిఫైన్డ్ ఎట్ జేఎస్. డిస్ప్లే అన్న ఫంక్షనే నాకు కనిపించట్లేదు, నువ్వు ఎందులో రాసావు అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ డిస్ప్లే అనేది పైనే ఉంది, కానీ అది దీనికి కనిపించట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు. సో డిస్ప్లే అయ్యే విధంగా నాకు నువ్వు చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, i ప్లస్ ప్లస్. ఓకే, ఒక్కసారి ఇప్పుడు ట్రై చేద్దామండి. ఏమని ట్రై చేద్దాం, డిస్ప్లే. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా వచ్చింది. సో ఇలాగా డైరెక్ట్గా కాల్ చేసే కంటే ఇండైరెక్ట్గా కాల్ చేసుకోవడం బెటర్. మీరు ఇక్కడ 10 టైమ్స్ రాస్తే ఫంక్షన్ 10 టైమ్స్ కాల్ అవుతుంది. 10 ప్రింట్ అయిందా? i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ యా ఎవ్రీ టైమ్ అదే అవుట్పుట్ అనేది రిఫ్రెష్ అయిపోయింది 10 టైమ్స్. ఫస్ట్ డిస్ప్లే కాల్ అయింది, హలో వరల్డ్ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళా డిస్ప్లే కాల్ అయింది,
మళ్ళా ఫ్రెష్‌గా పాత కన్సోల్ పోయి కొత్త కన్సోల్. అంటే పాతది ఓవర్ రైడ్ అయిపోయింది. అందుకే ఇక్కడ మీకు చూసారా 10 అని చూపించింది. ఒకదానితో ఒకటి ఓవర్ రైడ్ చేసేసుకుంది గానీ, దాన్ని బేస్ చేసుకొని ఉంచట్లేదు. ఎనీవేస్ ఈ కన్సోల్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి మీకు డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ హలో వరల్డ్ అని చెప్పేసి నీకు మెసేజ్ రావాలి. హౌ టు డూ ఇట్, దీన్ని మనం ఎలా చేస్తాము. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మీరు ఒక బాడీ ట్యాగ్లోకి వెళ్ళిపోయి ఒక HTML ట్యాగ్ రాసుకోండి, లేదా ఒక బటన్కైనా అసైన్ చేసుకోవచ్చు, ఒక HTML ట్యాగ్కైనా అసైన్ చేసుకోవచ్చు. నేను మీకు ఎలాగా డైరెక్ట్గా మనం ఎలాగ చేస్తాం కాబట్టి నేను ఒక బటన్కి అసైన్ చేస్తాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, బటన్ మీద నేమ్ గ్రీట్ అని రాశాను. అంటే ఈ బటన్ మీకు క్రియేట్ అయిపోద్ది బ్రౌజర్లో. గ్రీట్ క్లిక్ చేస్తే ఏమీ అవ్వదు. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే హలో వరల్డ్ అని వచ్చేయాలి. ఎలాగ అసోసియేట్ చేస్తాం అదనమాట. జావా స్క్రిప్ట్కి HTMLకి ఉండే రిలేషన్షిప్ ఇలా పెట్టుకోవచ్చు. ఎలా అంటే అట్రిబ్యూట్స్ ఉన్నాయండి HTMLలో ఇన్పుట్ ట్యాగ్కి, అది జావా స్క్రిప్ట్ మీద పనిచేస్తుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు కదా రావాలి నీకు అది హలో వరల్డ్ అని. ఆన్ క్లిక్ నువ్వు ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలి? ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్ప్లే. సో ఆ ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేయి, డిస్ప్లే. సేవ్ ఇట్. ఒకసారి రండి, రిఫ్రెష్ చేయండి, క్లిక్ చేయండి, రాలేదు కదా. సో ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ కూడా ఇవ్వండి. కాల్ దట్ ఫంక్షన్. చూసారు కదా బటన్ పోయి ఏమొచ్చింది మీకు? హలో వరల్డ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూడాలంటే రిఫ్రెష్, క్లిక్ ఇట్. సో ఇలాగా మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిపోద్ది. కావాలంటే మీరు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ కూడా రాసుకోవచ్చు. ఎనీథింగ్, రిఫ్రెష్ ఇట్, క్లిక్ ఇట్. అది అక్కడ, ఇది ఇక్కడ. ఓకే, సో అలా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ యూస్ చేయడం వల్ల మీరు ఇక్కడ ఫంక్షన్ లోపల జస్ట్ అవుట్పుట్ స్క్రీన్స్లో డిస్ప్లే అయ్యేవి మాత్రమే కాదు, చెప్పాను కదా స్టార్టింగ్ ఫీచర్స్ చెప్తూ మీరు అలర్ట్ బాక్సెస్ గట్టా ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బ్రౌజర్ కదా మనం వర్క్ చేస్తుంది, అది కూడా రాసుకోవచ్చు అండి. అది ఎలా అంటారా, అలర్ట్ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఉంది జావా స్క్రిప్ట్లో. ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఈ అలర్ట్లో రాసుకోండి. ఏమని రాసుకుంటారు అంటే వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ JS. ఈ మెసేజ్ ఒకటి రాసి వదిలేశారు మీరు. ఓకే, ఈ మెసేజ్ అలర్ట్ ఫంక్షన్లో రాశారు. ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తే ఇంటర్నల్గా అది ఎవరిని కాల్ చేస్తుంది? అలర్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. డిస్ప్లే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? నువ్వు బటన్ని ప్రెస్ చేసినప్పుడు. ఏ బటన్? గ్రీట్ అనే బటన్. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. నౌ గ్రీట్ బటన్ ప్రెస్ చేస్తాను. అబ్జర్వ్ దిస్. ఇక్కడ చూసారు కదా మీకు పైన వచ్చింది వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. దీన్ని మనం అలర్ట్ బాక్స్ అని అంటాము. ఓకే బటన్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు క్లిక్ చేసుకోండి, మళ్ళీ క్లిక్ చేసుకోండి, మళ్ళీ వస్తుంది. మీకు ఇవి చాలాసార్లు చూసే ఉంటారు మీరు. కొన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేసినప్పుడు గట్టా ఇలాంటివన్నీ రేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సచ్ థింగ్స్ కెన్ బి ఈజీలీ జనరేటెడ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అలర్ట్ బాక్సెస్. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను జావాకి జావా స్క్రిప్ట్కి. ఓకే, సో జావాలో బ్రౌజర్ మీద ఇలాంటివన్నీ కూడా మనం చేయలేము, బట్ జావా స్క్రిప్ట్లో చేయొచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్కి ఇక్కడ పారామీటర్ కావాలంటే పారామీటర్స్ని కూడా మనం ఇచ్చి డిస్ప్లే చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పారామీటర్ కావాలి అనుకుంటే పారామీటర్ని కూడా పాస్ చేయొచ్చండి నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫంక్షన్ నేమ్ డిస్ప్లే ఏం చేస్తానంటే డిస్ప్లే క్యూబ్ అని అంటాను. ఇక్కడ ఏం పాస్ చేయమంటున్నానంటే మీకు వేరియబుల్ ఎక్స్ తాలూకా ఒక నెంబర్ని పాస్ చేయండి, అంటే డేటా టైప్ మెన్షన్ చేశాను. ఓకే, లేదా ఎక్స్ వాల్యూ పాస్ చేయండి, డేటా టైప్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లైన్లో నాకు ఏం కావాలి అంటే లేదా ఇక్కడ అలర్ట్ బాక్స్లో నాకు ఏం కావాలి అంటే క్యూబ్ వాల్యూ కావాలి. ఎలా వస్తుంది క్యూబ్ వాల్యూ మీకు? కామా ఎక్స్
స్టార్ ఎక్స్ స్టార్ ఎక్స్ అంతే. నువ్వు ఎక్స్ క్యూబ్ వాల్యూ వచ్చేయాలి నాకు. ఓకే, కానీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి. సపోజ్ నాకు 5 క్యూబ్ వాల్యూ కావాలి. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు, పారామీటర్ పాస్ చేసేయి. ఆ 5 ఇక్కడికి వస్తుంది. ఆటోమేటిక్గా ఆ 5 క్యూబ్ వాల్యూ అలర్ట్ బాక్స్లో డిస్ప్లే అయిపోవాలి. అబ్జర్వ్ దిస్. రిఫ్రెష్ చేయడం మర్చిపోవద్దు. క్లిక్ ఇట్. ఏమంటుంది, ఇలా వస్తాయండి కన్సోల్ ఎర్రర్స్. అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, డిస్ప్లే ఈస్ నాట్ డిఫైన్డ్. డిస్ప్లే కాదా, మెథడ్ నేమ్ ఏంటంటే మార్చాం కదా. యా, వీ ఫర్గాట్ టు చేంజ్ ఇట్. డిస్ప్లే క్యూబ్ అది. రాలేదా, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ జేఎస్ అని వచ్చి ఆగిపోయింది. వాల్యూ రాలేదు, ఇక్కడ ఎర్రర్ కూడా లేదు. మేబీ కామా దగ్గర ఎంత తేడా కొడుతుంటుంది. లెటస్ యూజ్ ప్లస్. ఒక్కసారి అలా అవుతూ ఉంటుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఓకే, వచ్చింది. ఫైన్. యూజ్ ప్లస్. ఎప్పుడు కామా ఎప్పుడు ప్లస్ అంటే, మీరు జావా స్క్రిప్ట్లో అలర్ట్ console.log వాడినప్పుడు, సారీ, జావా స్క్రిప్ట్లో console.log వాడినప్పుడు కామా వాడండి. document.write గట్లేదు అలర్ట్ గట్ట వాడేటప్పుడు ప్లస్. సింపుల్గా అయితే ప్లస్సే వాడతారండి జావా లాగే. ఓకే, సో ఇదంతా కూడా మనకి జావా స్క్రిప్ట్లో కోడ్, బేసిక్ లెవెల్ కోడ్. హౌ టు యాక్సెప్ట్ సమ్ వాల్యూస్. ఓకే, ప్రాంప్ట్ మెసేజ్ యూస్ చేసి మనం రాయొచ్చు. లైక్ PROMPT, ప్రాంప్ట్ అనే ఫంక్షన్ వాడచ్చు. ప్రాంప్ట్ ఫంక్షన్ అంటాం అనమాట. ఇందులోనే డైరెక్ట్గా అడిగేయచ్చు కూడా. ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి నువ్వు ఇచ్చిన నెంబరు ప్రాంప్ట్ ఫంక్షన్ తీసుకుంటుంది. తీసుకున్న దాన్ని వెంటనే నువ్వు స్టోర్ చేసేసుకోవచ్చు. ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే VAR సమ్ ఏ ఈక్వల్ టు అని చెప్పేసి నువ్వు స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నిజంగా ఏలో డేటా స్టోర్ అయిందో లేదో నీకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఇక్కడ console.log అని చెప్పేసి వాల్యూ ఈస్ అని చెప్పేసి ఏ అని ప్రింట్ చేయి. ఓకే, సో లెట్ us చెక్. రిఫ్రెష్ ద పేజ్. చూసారు కదా, ద పేజ్ సేస్ ఎంటర్ ఏ నెంబర్. ఆటోమేటిక్గా అదే ఇన్పుట్ బాక్స్ ఇస్తుంది. ఓకే, నువ్వు 100 ఇచ్చావు అనుకో, ఓకే చెయ్యి. ఇక్కడ ఓకే క్యాన్సిల్ రెండు అదే ఇస్తుంది. ఓకే చేసావు అనుకో, ఆటోమేటిక్గా నీ console.logలో వాల్యూ 100 అనేది పడిపోద్ది. అర్థమైందండి మీకు? అది గ్రీట్ పనిచేది, తీసాం కదా కోడ్. కాకపోతే ఇది ఉంచేసాం కదా HTML, అందువల్ల ఇది ఒక వే అండి. డైరెక్ట్ ఇది ఒక వే ఆఫ్ యాక్సెప్టింగ్ ది ఇన్పుట్ యూజింగ్ ద ప్రాంప్ట్ ఫంక్షన్. ఓకే, లేదు అనుకుంటే నువ్వు కొంచెం డిఫాల్ట్ డేటా పెట్టి ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే యూజింగ్ అనదర్ ఫంక్షన్ కాల్డ్ కన్ఫర్మ్. ఈ ప్రాంప్ట్ బదులు నువ్వు వాడాల్సింది ఏంటి, కన్ఫర్మ్ అని వాడాలి. ఓకే, ఈ కన్ఫర్మ్ ఏంటంటే మీకు ఎలా పనిచేస్తుంది అంటే, కన్ఫర్మ్ మీకు ఒక డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. మీరు ఓకే క్యాన్సిల్ ఈ రెండిట్లు మాత్రం ఏదో ప్రెస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అంతేగాని నెంబర్లు గట్టా ఎంటర్ చేయడానికి నీకు ప్రాంప్ట్ లాగా పనిచేయదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిగేటప్పుడు ఎలా అడగచ్చు అంటే, ప్రెస్ ఓకే టు కంటిన్యూ అని అడిగాం అనుకోండి. ఓకే, ఇక్కడ ప్రింట్ చేయడానికి ఏమి ఉండదు. మనం కావాలంటే దాన్ని, ఆ వాల్యూని ఒక వేరియబుల్లో తీసుకున్నాం కాబట్టి, ఓకే, రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో తీసుకొని, కావాలంటే దీని మీద నువ్వు రిజల్ట్ అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ రాసుకోవచ్చు అనమాట. అంటే రిజల్ట్ వాల్యూ కానీ ఒకవేళ దేనికి మ్యాచ్ అయితే, ట్రూకి మ్యాచ్ అయితే, ఓకే, నువ్వు ఓకే చేస్తే ట్రూ అవుతుంది, లేకపోతే ఎల్స్ ఫాల్స్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ డబుల్ ఈక్వల్ టు వాడరు. డబుల్ ఈక్వల్ టు పెట్టి చూద్దాం, అవ్వకపోతే అప్పుడు మార్చి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ప్రింట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్లో ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్, ఓకే, ప్రొసీడింగ్ ఏదో రాశాను. అదే ఇక్కడికి వచ్చేసరికి నీకేం కావాలి, ప్రొసీడ్ అవ్వకూడదు. ఓకే, స్టాపింగ్ అని అంటాను.
లెట్ us చెక్ ది అవుట్పుట్. చూసారు కదండి, ప్రెస్ ఓకే టు కంటిన్యూ. ఓకేయా క్యాన్సిలా? ఓకే ప్రెస్ చేసావు అనుకో నువ్వు, నీకు డాక్యుమెంట్ డాట్ రైట్లో ప్రొసీడింగ్ అని వస్తుంది. మళ్ళీ అది క్యాన్సిల్ కొట్టుకో స్టాపింగ్ అని వస్తుంది అనమాట. సో ఇది ఒక వే అనమాట ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి కన్ఫర్మ్. ఓకే, సో ఒకటేమో ప్రాంప్ట్, ఇంకోటేమో కన్ఫర్మ్. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. అయితే కన్ఫర్మ్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తుంది. ప్రాంప్ట్ ఏంటంటే వాల్యూని తీసుకొని ఏదైనా వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్, చెప్పేద్దాం ఎలాగ స్టార్ట్ చేసాం కాబట్టి, దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్. ఇన్పుట్ పైథాన్లో కూడా ఇదే వాడతారు, ఇన్పుట్ అనే ఫంక్షనే వాడతారు. జావా స్క్రిప్ట్లో కూడా ఇన్పుట్ ఉంది, బట్ దాన్ని ఇలా వాడం. ఎలా వాడతామంటే దానికి ముందుగా ఒక HTML ఇది రాసుకుందాం. h2 ట్యాగ్ తీసుకొని ఈ ట్యాగ్ లోపల నేను ఏం చేస్తానంటే, దీనికి మీకు తెలుసు కదా, ట్యాగ్కి మనం క్లాస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఒక అదే ఏమంటారు నేమ్ ఇవ్వచ్చు. CSS రాస్తే క్లాస్ రాస్తాము, లేకపోతే నేమ్ ఇస్తాము. ఈ రెండూ కాకుండా ఐడి కూడా ఇవ్వచ్చు. ఇలాంటి దగ్గరే పనిచేస్తాయి మనకి ఐడి. ఈ ట్యాగ్ ఐడి అంటే ఆ ట్యాగ్ని ఐడెంటిఫై చేయడానికి ఒక నేమ్ అనమాట. ఓకే, మై డేటా అని అందాం. ఆ ట్యాగ్ ఐడి H2లో ఏం రాయాలో ఇప్పుడు నేను డిసైడ్ చేయను, నేను తర్వాత డిసైడ్ చేస్తాను. లేదంటే ఇలా రాద్దాం, H2 ట్యాగ్ బదులు ఇన్పుట్ ట్యాగ్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కాదు, ఇన్పుట్ మీకు డైరెక్ట్గా చెప్పడం కుదరదండి, దానికి ఇంకొన్ని ప్రీడిఫైన్డ్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ కావాలి. ఇదేంటంటే ఇన్పుట్ ఫీల్డ్ అందులోంచి వాల్యూస్ని రీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే లైక్ దిస్. ఇన్పుట్ అంటే డైరెక్ట్గా పనిచేయదండి. ఇది ఎలా అంటే ఇన్పుట్ని తీసుకోవడానికి క్వెరీ నుంచి తీసుకోవాలన్నమాట. క్వెరీ అంటే అదే ఐడి నుంచి డేటాని యాక్సెప్ట్ చేసి డిస్ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవేస్ స్టార్ట్ చేసాం కదా, ఇన్పుట్ ట్యాగ్ అర్థమైనంత వరకు చూడండి. ఐడి ఈక్వల్ టు మై డేటా. ఇన్పుట్ ఏంటో చెప్పలేదు నేను, అది టెక్స్ట్ బాక్సా, బటనా, రేడియో బటనా ఏం చెప్పలేదు, జస్ట్ అలా రాశాను. ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఓకే, గెట్ డేటా అని చెప్పేసి ఒక ఫంక్షన్. దీని పని ఏంటంటే, ఈ ఫంక్షన్ పని డాక్యుమెంట్ డాట్ రైట్ కాదండి, ఇంకొక ఫంక్షన్ వాడుతున్నాను, దీన్ని క్వెరీ సెలెక్టర్ అని అంటాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ లేటర్. దీని పని ఏంటంటే, నువ్వు ఏ డేటా అయితే రాసావో, మై డేటా అని కదా రాసుకున్నాను నేను, అంటే ఈ ట్యాగ్లో ఉండే ఐడిని రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది. అక్కడ ఇచ్చే డేటాని తీసుకోమని చెప్తున్నాను అనమాట. నేను తీసుకొని ఎందులో పెట్టుకుంటాను, నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. ఓకే, దాన్ని ఇన్ అని అంటాను. ఇన్ అనే వేరియబుల్లో ఆ డేటాని పడేశాను. ఏంటి ఎర్రర్ ఏంటి ఇక్కడ, సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్, ఇన్ని కీవర్డ్ కదా, డేటా అనే వేరియబుల్లో పడేశాను. ఓకే, ఈ క్వెరీ సెలెక్టర్ డేటా ఎలా వస్తుందో మీకు అవుట్పుట్ స్క్రీన్లో అర్థమైపోతుంది. దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే, ఈ డేటాలో ఉండే వాల్యూని నేను ఏం చేస్తానంటే, లేదా డి అనే దాంట్లో పడేస్తాను. ఈ డి డాట్ ఇన్పుట్ అనాలండి, ఇన్పుట్ డాట్ డి, ఇన్పుట్ డాట్ వాల్యూ అనాలి. ఇన్పుట్ డాట్ వాల్యూ. అలా ఇచ్చిన ఇన్పుట్ వాల్యూని తీసుకెళ్ళి నువ్వు ఒక వేరియబుల్ డేటాలో పడే ఇన్పుట్ డాట్ వాల్యూ. ఆ డేటాని ఏం చేద్దామంటే డిస్ప్లే చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ డేటా అని అందాం. లెటస్ చెక్, ప్రస్తుతానికి చూద్దాం ఏమొస్తుందో. ఓకే, ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది. నువ్వేం చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్గా టెక్స్ట్ బాక్స్ రేజ్ అవుతుంది ఇక్కడ. ఆ టెక్స్ట్ బాక్స్లో కొంత డేటా ఇద్దాం. ఐ విల్ గివ్ 1000 లేదా 1200 ఇచ్చేసి నేనేం ప్రెస్ చేయనంటే జస్ట్ ఐ విల్ ప్రెస్ ఎంటర్. తీసుకోవట్లేదు. అవును అంతే కదా, ఫంక్షన్ని కాల్ చేయలేదు నేను. ఫంక్షన్ని కాల్ చేస్తే డాక్యుమెంట్ డాట్ రైట్లోకి వస్తుంది. సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామండి, దానికి మళ్ళీ కూడా మనం ఇంకో ట్యాగ్ ఏదో రాద్దాము, h2 ట్యాగ్. ఓకే,
దీనికి ఏం రాద్దాము? ఓకే, బటన్ రాసేద్దాం డైరెక్ట్గా. ఇన్పుట్ ఎందుకంటే ఆన్ క్లిక్ ఈవెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. గెట్ డేటా అలా కూడా రాదు యాక్చువల్గా, ఎందుకంటే ఫంక్షన్ ఎవరికి ఏ వాల్యూ రిటర్న్ చేయట్లేదు. ఓకే, చూద్దాం, లెటస్ చెక్. ఎస్, ఎర్రర్ వచ్చింది. ఏంటంటే అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, ఇన్పుట్ ఈస్ నాట్ డిఫైన్డ్గా చిన్న మిస్టేక్ ఉంది. ఐ విల్ చెక్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి డిస్కస్ చేస్తే డెప్త్ వెళ్ళిపోద్దండి, ఎందుకంటే క్వెరీ సెలెక్టర్స్ అవి ఇంకా నేను మీకు చెప్పలేదు. వీ విల్ సీ ఇట్. ఓకే, సో బేసిక్గా గుర్తుపెట్టుకోండి, ప్రాంప్ట్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు, కన్ఫర్మ్ యూస్ చేసుకోవచ్చు, ఇన్పుట్ యూస్ చేసుకోవచ్చు, అలాగే డివిజన్ ట్యాగ్ నుంచి కూడా డేటాని తీసుకోవచ్చు, అలాగే టెక్స్ట్ ఏరియా నుంచి కూడా డేటాని తీసుకోవచ్చు. 5-6 రకాలు ఉన్నాయండి. మ్యాక్సిమం ఎక్కువగా వాడేది ఏంటంటే ప్రాంప్ట్ ఇన్పుట్స్ని తీసుకోవడానికి, తర్వాత వాడేది ఏంటంటే కన్ఫర్మ్ ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూస్ని తీసుకోవడానికి, ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే బటన్స్ నుంచి కానీ టెక్స్ట్ ఏరియా నుంచి కానీ లేదా డివిజన్ ట్యాగ్స్ నుంచి కానీ మొత్తం డేటాని ఒకేసారి రీడ్ చేయాలంటే డివ్ ట్యాగ్ నుంచి కూడా లేదా డివ్ అని చెప్పేసి టెక్స్ట్ ఏరియాస్ నుంచి డివిజన్ ట్యాగ్ నుంచి కూడా మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది నేను ఫ్యూచర్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే. ఓకే, సో